గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిశారు ఒక అరగంట క్రితం. గవర్నర్ గారిని ఎందుకు కలిశారు, గవర్నర్ గారితో ఏం మాట్లాడారు, గవర్నర్ గారికి ఎవరి మీద ఫిర్యాదులు చేశాడు, గవర్నర్ గారు ఏమి చేయాలని అడిగారు, మరి బయట ఉన్న ప్రెస్ వాళ్ళకి మాత్రం ఆయన చెప్పలేదు. కార్యకరట వెళ్ళిపోయారట. ప్రెస్ వాళ్ళు కేకలేస్తున్నారు, చేతులు ఊపారు, ఆపండి ఆపండి అన్నారు. అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా తుస్సుమని వెళ్ళిపోయాడు. నేను అడుగుతున్నా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గవర్నర్ గారిని కలిశారు, కలవటంలో తప్పు లేదు. మేము కూడా ప్రతిపక్షం ఉన్నాం, చాలా సార్లు కలిసాము. మా అధినేత కూడా అప్పుడప్పుడు గవర్నర్ గారిని కలిసేవాళ్ళు. బయటకు వచ్చిన తర్వాత గవర్నర్ గారిని ఎందుకు కలవాల్సి వచ్చింది, ఏమి చెప్పాము, దానికి గవర్నర్ గారు ఎలా స్పందించారు, ఈ విషయాలన్నీ కూడా పాత్రికేయులకు చెబుతారు, ప్రజలకు తెలుస్తుంది. తద్వారా మీరేంటి గప్చికి వెళ్ళిపోయారు? ఇదేమన్నా మీ పర్సనల్ ట్రిప్పా? మాజీ ముఖ్యమంత్రిగా, శాసనసభ్యుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా అఫీషియల్ ట్రిప్పా? గవర్నర్ గారిని కలిసింది రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఒక శాసనసభ్యుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళారా? ఆ విషయాన్ని చెప్పాలి కదా. ఎందుకు ప్రెస్ని ఫేస్ చేయటానికి మీరు భయపడతారు? వై యు ఆర్ షివరింగ్ టు ఫేస్ ది ప్రెస్? దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. నేను ప్రశ్నలు మీకే సంధిస్తున్నా. నేను బాగా దొరికారు. అంతకుముందు అయితే మిమ్మల్ని డైరెక్ట్గా మాట్లాడటానికి అవకాశం రాలా నాకు, ఎందుకంటే మీరు ఎప్పుడు బయటకు రాలి. ఇప్పుడు వచ్చారు బయటికి, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఏమి చెప్పారు గవర్నర్ గారికి? చెప్పాలి కదా, ప్రెస్కి, ప్రజలకు తెలియాలి కదా. లేదండి నేను ఊరికే వెళ్ళానండి, మా శ్రీమతి గవర్నర్ గారి రాజ్భవన్ చూస్తానంటే తీసుకెళ్ళాను, తప్పులేదు. లేకపోతే మా కార్యకర్తలు రాజ్భవన్ ఎలా ఉంటుందో చూస్తామన్నారండి, తీసుకెళ్ళానంటే తప్పులేదు. లేకుంటే ఎవరి మీదో ఫిర్యాదు చేయడానికి వెళ్ళామండి, ఆ ఫిర్యాదులు చిట్టా ఇది అని చెప్పడంలో తప్పులేదు. మీరెందుకు ఏ విషయం చెప్పలేదు? తుర్రుమని ఎందుకు వెళ్ళిపోయారు? తుపాకీ కూడా దొరకకుండా కారణం చెప్పండి.